ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఘనంగా జరుగుతోంది. త్రివేణి సంగమం వద్దకు కోట్లాది మంది భక్తులు వస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరు ఊహించిన ఒక వ్యక్తి మాత్రం బాగా వైరల్ అయిపోతోంది. ఆమె పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన వ్యక్తి ఆమె. కుంభమేళాలో దండలమ్ముతూ కనిపించింది. ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయి. ఎవరబ్బా ఈ న్యాచురల్ బ్యూటీ అంటూ తెగ సర్చ్ చేస్తున్నారు జనాలు. అందమే అసూయ పడేలాంటి రూపం. ఆమె కళ్ళు, ఆమె నవ్వు జనాలను పడిపోయేలా చేస్తున్నాయి. ఎవరో కళాకారుడు చెక్కినట్టుగా ఉన్న మోనాలిసా రూపం చూసి ఫిదా అయిపోతున్నారు జనాలు. మహాకుంభమేళాకొచ్చిన విదేశీయులు కూడా ఆమెతో మాట్లాడుతున్నారు. ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. అందరికీ నవ్వుతూ మోనాలిసా సమాధానమిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. పొడవాటి హెయిర్, అల్లిన జుట్టుతో ఆమెను చూస్తూ మురిసిపోతున్నారు జనాలు. ఇప్పుడు ఈ మహిళ సెన్సేషన్ గా మారిపోయింది. ఇన్స్టాగ్రామ్ లో ఆమె వీడియోలు, ఫోటోలతో నిండిపోతున్నాయి. సెల్ఫీలు, వీడియోలతో ఆమె చుట్టూ జనాలు ఎగబడ్డంతో మోనాలిసా తండ్రి ఆమెను ఇండోర్లోని ఇంటికి పంపించేశాడు. అయితే మోనాలిసా కుంభమేళాకు దండలు విక్రయించేందుకు పూసలు అమ్మడానికి వచ్చింది. అయితే నైటే ఫేమస్ కావడంతో ఆమెతో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకు జనం ఎగబడుతున్నారు. దానివల్ల వారికి లాభం కంటే నష్టమే ఎక్కువ వస్తుందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. కొంతమంది మాత్రమే ఆమె విక్రయించే దండలు కొంటూ ఎక్కువ మంది ఆమెతో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నాడు. దీంతో ఆమె తండ్రి ఏ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆ బ్యూటీని నెటిజన్లు ముద్దుగా బ్రౌన్ బ్యూటీగా పిలుచుకుంటున్నారు. మోనాలిసా భోస్లే తన అమాయకపు చూపు, ముగ్ధ మనోహరమైన రూపంతో ఇంటర్నెట్ ను కట్టిపడేస్తుంది. నీలిరంగు కళ్లతో కుంభమేళాకొచ్చిన వారిని ఆకర్షించింది. ఈ క్రమంలో ఆమె వీడియో ఒకటి అనుకోకుండా సోషల్ మీడియాకి వైరల్ అయిపోయింది. అది ఏకంగా 15 బిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఆమె స్వచ్ఛమైన చిరునవ్వు, అమాయకత్వం లక్షల మందిని ఆకర్షించింది. దీంతో ఇంటర్నెట్ లో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయింది. అయితే అదే ఆమె వ్యాపారాన్ని దెబ్బతీసింది కూడా. కుంభమేళాకు వచ్చిన వారు, యూట్యూబర్లు ఆమెను వెతుక్కుంటూ వెళ్లి ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. దీంతో ఆమె వ్యాపారం దెబ్బతింది. గమనించిన తండ్రి ఇలా అయితే లాభం లేదని ఆమెను తిరిగి మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఇంటికి పంపించేశారు.